మీకు కూడు గూడు గుడ్డ అన్నీ ఉన్నాయి, కానీ ఆ తల్లికి ఈ కొడుకు లేడు. అరే రమేష్, మా అమ్మ ఎక్కడ ఉన్నదిరా? ఆడ గుడికాడ అనాథ లెక్క పడుందే. అమ్మా తల్లి అడిగే నీ కడుపు చల్లగా ఉండ, నీ కడుపులు బిడ్డలు చల్లగా ఉండ, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా మీరు మంచి పేరుకు రావాలి తండ్రి, నీ మంచిగా జరగాలి, ఎంత మంచిగా జరగాలి మీకు. దేవుడా, నా కొడుకు పేన కాడ చల్లంగా ఉండాలి, కష్టం చేసుకొని అయినా కడుపు నిండా తినేటట్టు చూడు తండ్రి. నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి నా కొడుకు చూపించు తండ్రి, నీకు రుణపడి ఉంటాను. అమ్మా అమ్మా, నీ కొడుకు నచ్చిన లేవే, చూడు నన్ను. వచ్చినవా కొడుకు, నువ్వు గీడేంది అమ్మా, గీడెందుకు వచ్చినవే? ఎవ్వరు దిక్కు లేకుంటే దేవుడే దిక్కు కాదురా. ఇప్పుడే మొక్కుకున్నా నా కొడుకు కనబడాలి, నేను చచ్చిపోయేంత లోపల అని. అట్లా అనుకున్నానో లేదో, నువ్వు కనబడ్డవురా, దేవుడు ఉన్నాడు కొడుకా. అమ్మ, నిన్ను ఇడిచి నేను ఎక్కడికి పోనే, తల్లి ఒడిని మించిన స్వర్గం ఏడుండదే. నేను ఇల్లుటమ్మేనా, మనసంతా నీ విన్నేనే. అమ్మ, మన ఇంటికి పోదాం పావే, పోదాం పావే. అమ్మ అత్తమ్మ, నా వాళ్ళు దూరం అవుతారని నిన్ను నీ కొడుకుని దూరం చేసిన, బంధాల విలువ తెలుసుకొని నీ దగ్గర ఎత్తాను అత్తమ్మ, నన్ను క్షమించు. నేను ఆడదాన్ని కావచ్చు అర్థం చేసుకున్నా, నా కొడుకు నువ్వు ఇక్కడనే ఉండుండ్రమ్మా, నిన్ను మీ అమ్మ కంటే నేను ఎక్కువ చూసుకుంటా. బాబు లేకున్నా నువ్వు ఉపాసం ఉండి నా కడుపు నింపినావు, నీ రుణం నేను తీసుకోలేనమ్మా. అన్న పేరు పెంచుకొని కనిపెంచుకున్నా, కాటికి పోయేదాకా నన్ను నిడిచిపెట్టద్దు నానా. ఏడవకు, మన ఇంటికి పోదాంపా.
కూర్చో అమ్మ. రవలి, అమ్మకు తానం చేపించి మంచి చీర కట్టే. సరే నేను బయటికి పోయి ఇంతంత కోడి కూర తెత్తా. దన్నం రా మరి, ఇల్లంతా సదరాలే. ఈలో అత్తమ్మకు స్నానం చేపించి ముద్దుగా తయారు చేస్తా. అమ్మ కోడి కూర తెత్తేనే. శంకర్ బాబు కదా దొంగ పవన్ గాని గారా బావా బామర్ది బావా బామర్ది బావా లేపడతావు డైరేసుకోలేదురా. వేసుకోలే మాయలేమో గుర్తుపట్టినా బావా. నీ శిల్పితనం ఇంకా పోలే. ఒక్కటి ఉంటే విండేసినే బావా. అయినా కానీ ఇన్నొద్దులేటివేనే దొంగ బరలే కదా పుచ్చుకొని తిరుగుతాను. బరే లెక్క కాదురా బామర్ది, మీ అక్కాళ్ళ ఇంటికి నన్ను ఇల్లుటం తీసుకుపోయిందిరా. ఇల్లుటం పోడేందో గాని మన పత్తాలాట చిన్నవేంది కాదే బావా. నీకోసం మన తాళ్ళు నిలబడి ఎదురు చూస్తాయి. తాళ్ళు నిలబడి ఉండకపోతే పండుకొని ఉంటాయి రసాలే. అయితే కానీ ఊళ్ళే ఆడతారా గట్టిగానకే ఇన్ఫార్మర్లు ఉన్నారు. విన్నారనుకో పోలీసులకు చెప్తారు. ఇన్ఫార్మర్ ఇవ్వాలరా. ఇంకెవరు నేనే. ఓ పిసోడా, నీ లుట మీనకా నుంచి పత్తాలాట మొత్తానికే బంద్ చేసిండ్రా. అక్కడ ఆడేటోళ్ళు ఇవ్వలేరు. ఆయన పత్తాలు ఆడితే ఏమత్తదిరా, పైసలు పోడు తప్ప. ఛీ, అది మంచి పద్ధతి కాదు. అప్పుడంటే అయినా కానీ ఇప్పుడు నాకు పత్తాలు అంటే నీ అక్క కోపం వత్తదిరా. అవ్వతారురా ఆడతలేను, అవ్వతారురా ఆడతలేను. బావా నువ్వు గిట్ల నాకు కళ్ళు తాగిపోయలేదు అనుకో, పోలీసులకు చెప్తా పత్తాలు ఆడుతున్నావని నీ ఇట్టనిగా. అరే ఇల్లుటం మీద కాడ ఇచ్చ కొట్టుకుని అత్తిని ఇక ఈ ఊళ్ళోనే ఉండుర్రా. నీ కళ్ళేంద్ర బామ్మారిది, బీర్లు కూడా తాగిత్తా. సరే బావ మరి అప్పటికత్తా. అత్తి గాని జాంగేసుకొని రారో. పుష్కన తాగినాక లుంగిసిందనుకో గొల్లెం బయట పడుతుంది. ఏ ఊకో బావా, నేను దానికి తాళం మాయేస్తా గాని ఏడ ఎప్పుడైనా అదే కన్ను రాబో. రవలి, ఓ రవలి, ఉన్నా బిడ్డ? అమ్మ వచ్చి రాయే, కూసోరి. ఏం చెప్పాలనే అమ్మా, ఆ రమేష్ అన్నట్టు మా అత్తమ్మ గుడి దగ్గర వండుకొని ఉన్నది, పోయి తీసుకొచ్చినాం. ఏమైందమ్మా? అత్త అల్లుడి ఇక్కడికి కావాలనే నాటకం అన్నట్టున్నది. నువ్వు కలిగిపోయి అల్లుడు ఇక్కడనే ఉండుకోలేవు. అల్లమ్మనికి దొంగరా. ఇగో దేశం మీద ఎదురు రెడ్డిసోటి మీ అత్త మహమ్మారి, నువ్వు నమ్మకు. కిడ ఎన్ని రోజులన్నీ మొగనుకున్న అత్తకు సాకిరి చేసి పెడతావే, అదే మన ఇంటికాడ అనుకో. మనం ముగ్గురం కూర్చొని తినచ్చు, అల్లుడే మనకు సాకిరి చేసి పెడతారు. ఏమంటావే? నువ్వు సుఖంగా పెరిగిందానివి, ఎన్ని రోజులు మీ అత్త చేసుకుంటుంటావే? నెల నెలకు వచ్చి మా అంటే ఓ బియ్యం బత్త వారేసిపోదాం కానీ నువ్వు రా బిడ్డ అల్లుని తీసుకొని. ఈ అల్లుడికి సచ్చేదానికి సేవ చేసేదానికి నేను అల్లునికి ఇచ్చి లగ్గం చేసింది ముసలాన్ని సేవ చేయడానికేనా? అబ్బా, మా ఊరి మట్టి వాసన ఎంత కమ్మగా వాసన వస్తుంది. అమ్మ ఓడి మా ఊరి బడి యాదికత్తంది. ఎంతైనా ఎవరి ఊరు వాళ్ళకు కన్న తల్లితో సమానం. అమ్మ ఓడిని పెరిగిన ఊరిని మర్చిపోతే ఎంత చేసినా ఇలా రుణం తీసుకోలేం. నాకు ఎంత కష్టం వచ్చినా మా అమ్మను ఈ ఊరిని ఎప్పుడు ఇడిచిపెట్టా. నీ అవ్వ చికెన్ సెంటర్ సీన్ గాడు ఉన్నాడో లేడో అని చూడక షాన్ వద్దులే, పోయి చికెన్ పట్టుకపోవాలి.
రవలి ఓ రవలి ఈ చెప్పులు ఇవ్వలే. మా అమ్మ వాళ్ళు వచ్చిరు గాని నీకో ముచ్చట చెప్పాలే. ఏంటి చెప్పు. అయితే కానీ మీ అవ్వాలని ఒక్కసారి ఇటు రమ్మానే. ఓ ఓవే అల్లుడు ఎటువైనా బిడ్డ ఇంటికాడ దుడ్డే బెంగటిల్లింది కాదు. బెంగటినది గాని నేను ఖచ్చితంగానే వచ్చుడా అత్త. రాకపోతే ఇడ మీ అవ్వకు ఎన్ని రోజులని సాకిరి వేసుకుంటుంటది నా బిడ్డ. నిన్ను మా అమ్మనే కొడతావా? కొట్టేది నువ్వు కాదు నేను. ఏంది మా అత్తకి ఎన్ని రోజులు సేవ చేసుకుంటుంటావని అంటారా? ఇంటికి రమ్మని పిలుస్తారా? మా అత్త చేయకపోతే ఇంకెవరికి చేస్తా నేను? నన్ను క్షమించు అత్త అంటే మా అత్త ఏమన్నా తెలుసాయే? నేను ఆడదాని కాబట్టి అర్థం చేసుకుంటున్నా. మీ తల్లి కంటే ఎక్కువ చూసుకుంటా బిడ్డ అన్నది. అది చాలదాయే మా అత్త రుణం తీసుకోవడానికి? అత్త మీకు నాకు అందరు ఉన్నారు, మా అమ్మకి ఎవరు ఉన్నారు చెప్పు? నేను తప్ప. అయినా మా అమ్మ బతికేది బుక్కడి కూడు కోసం కాదు, నా కోసం, నా కోసం. ఏనాడు నా కొడుకు నా నీడలోనే తిరుగుతాడు. నేను వచ్చేదాకా నా కొడుకు నా పని ఉండదు. అత్తమ్మ నువ్వు పెద్దదానివి, వీటి దండం పెట్టకు. ప్రేమను విరబోయడానికి ఉండాలి గాని తుంచడానికి కాదు. అందరి వాపుని రమ్మని అమ్మ కంటే బిడ్డ లెక్క చూసుకునే అత్తనే నాకు కావాలి. ఇది మీకు సమ్మతం అయితేనే మీరు ఇంటికి రాండి, లేకపోతే సచ్చిన కూడా నేను మీ ఇంటికి రాను. బిడ్డ చిన్నదానివైనా పెద్ద ముచ్చట చెప్పినావు. ఆడది ఎవ్వరికైనా అమ్మేనని మా కళ్ళు తెరిపించినావు. కష్టమో సుఖమో నీ కుటుంబంతో నువ్వు చల్ల ఉండు. అత్త అమ్మతో సమానం. నా కొడుకులు నా కోడళ్ళు చల్లగుండాలని కోరుకునేది ఒక అత్త మాత్రమే. ఈ సమాజంలో అత్త కోడల లొల్లి కూడా సహజమే. ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఎంత ప్రేమ ఉందనేది? అత్త మామల రుణం తీరాలంటే వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చచ్చేదాకా బుక్కెడంత బూవా మనవలను మనవరాలను ఇస్తే చాలు, వాళ్ళ రుణం తీరినట్టే. అల్లుడు మమ్మల్ని క్షమించండి. నన్ను కూడా క్షమించలేదు.